Well, we have to always remain active within our community for sure. మన సమాజంలో మనం ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. అది చెప్పకుండానే అర్థం అవ్వాలి. Even though you may be meditating, but we should not withdraw ourselves from the community. ధ్యానం చేస్తున్నప్పటికీ మనం మన సమాజం నుండి దూరంగా ఉండకూడదు. About the dating services, etc. డేటింగ్ లాంటి వాటి గురించి నాకు కొంత అభ్యంతరం ఉంది. జీవిత భాగస్వాములను కనుగొనే విషయానికి వస్తే బాబూజీని ప్రార్థన ద్వారా అభ్యర్థించడంలో తప్పులేదు. కానీ ప్రార్థన మన చివరి ప్రయత్నం అని ఆయన అన్నారు. ప్రతిదీ మీరు ప్రయత్నించి విఫలం చెందినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. And if you think you have tried enough, మీరు తగినంతగా ప్రయత్నించి మీ తల్లిదండ్రులు కూడా తగినంతగా ప్రయత్నించారని మీరు భావిస్తే మీరు ఇక బాబూజీ మహారాజ్ను ఇబ్బంది పెట్టవద్దు. ఇది చాలా విచారకరం కూడా. ఎందుకంటే ఒకవైపు మన పిల్లలు ముందుగానే వివాహం చేసుకోవాలని మనం కోరుకుంటున్నప్పటికీ వారు ఏదో విధంగా వ్యతిరేకిస్తారు. వారి స్వంత చెల్లుబాటయ్యే కారణాలు కూడా ఉన్నాయి. వారు బహుశా స్థిరపడకపోవడం కూడా కారణం అవ్వచ్చు. కానీ నా వాదన ఏంటంటే మీరు ఇంకా స్థిరపడనప్పటికీ మీరు మూర్ఖంగా తిరుగుతూ ఉంటారు. అలాగే అనవసర సంబంధాలను సైతం పెట్టుకుంటారు. కాబట్టి మీ భార్యతో లేదా మీ భర్తతో ఎందుకు సంబంధం కలిగి ఉండకూడదు? అలాగే మునుపటి వివాహాలంటే ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకునేలా ఉండేవి. better than మీరు మీ జీవితంలో చాలా ఆలస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తే, అలాగే మీరు పిల్లలను కనాలని ఆలోచిస్తుంటే మీరు ఆరోగ్యకరమైన పిల్లలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు కదా. మీరు చిన్న వయసులో పిల్లలను కంటే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడం వాస్తవానికి మరింత సాధ్యమే. జీవితపు తరువాతి దశలో ఉన్న వాళ్ళకి సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలుంటాయి. అనారోగ్యం అనేది 20% లేదా 15% ఉండవచ్చు. ఇది ఎంత శాతం ప్రభావితం అవుతుందో నాకు తెలియదు. కానీ మీరు మీ జీవితంలో చాలా ఆలస్యంగా గర్భం దాల్చినట్లయితే ఆరోగ్యకరమైన, మానసికంగా ఆరోగ్యకరమైన పిల్లలను కనడం సవాలుతో కూడుకుని ఉంది. And I often say, that if, let us say, a lady marrying after 30, and you have children at 31, 32, 33 years of age. నేను తరచూ చెబుతున్నట్లు ఒక 30 సంవత్సరాలకు వివాహం చేసుకుంటే ఆమెకు 31, 32 లేదా 33 సంవత్సరాల వయసులో పిల్లలు పుడితే ఆమెకు 45 ఏళ్లు పైబడినప్పుడు హార్మోన్లు మారతాయి. మెనోపాజ్ దశ ఉంటుంది. At the same time, children born when you are 31, 32, అదే సమయంలో మీరు 31, 32 సంవత్సరాల వయసులో జన్మించిన పిల్లలు కూడా యుక్త వయస్కులుగా మారుతారు. వారికి కూడా హార్మోనల్ సమస్యలు ఉంటాయి. కాబట్టి టీనేజ్ సమస్యలతో టీనేజర్లు, అలాగే మీరు మీ మెనోపాజ్లో ఉంటారు. అప్పుడు ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. చాలా సమస్యలుంటాయి. అవన్నీ మీరు కావాలనుకోరు కదా. కాబట్టి ఆ సమస్యలను తొలగించడానికి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. I don't insist, but this is a brotherly advice. నేను పట్టుబట్టడం లేదు, కానీ ఇది వయస్సు ద్వారా మనం పొందే జ్ఞానం నుండి వచ్చిన సోదర భావంతో కూడిన సలహా. వయస్సు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. And as I said earlier, and I have said it so many times, that if I have to be reborn again, నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ జన్మించాల్సి వస్తే నా భార్యను నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మేము కలిసి చదువుకుంటాము.